హాయ్ అండి. పాండ్స్ పౌడర్ ఉంటే చాలు ఈజీగా సూదిలోనికి దారం ఎక్కించొచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలాగా కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఈ ట్రిక్ ట్రై చేశారంటే చాలా చక్కగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలాగా ఖాళీ అయిపోయిన వాటర్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. పెద్ద బాటిల్ అయినా చిన్న సైజు బాటిల్ అయినా ఈ విధంగా తీసుకుని దాని నిండుగా వాటర్ పోసుకుని ఇలా కరివేపాకు కొమ్మలతో పెట్టేసుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఇలా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచుకున్నా కూడా కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎక్కువగా మనం ఇలాగ కరివేపాకు తీసుకొని ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కరివేపాకు కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక బాటిల్ ఉంటే చాలండి. దాన్ని నిండుగా వాటర్ పోసేసి కరివేపాకు కొమ్మలతో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. అవసరానికి కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి 2 డేస్కి 3 డేస్కి చక్కగా వాటర్ మార్చుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా అసలు కరివేపాకు వడిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగదండి. ట్రై చేయండి. నేను ఎప్పటికీ కూడా ఇలానే ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఎక్కడా కూడా కరివేపాకు ఎండిపోవటం కానీ ఇలా వడిలిపోవటం కానీ జరగలేదు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా మనం ఎగ్స్ ఒకసారి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఒక అట్ట తెచ్చేసుకుంటూ ఉంటాము. ఇలా ఎగ్స్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అట్లు ఉంటాయి కదండి. అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఆనియన్స్ మనం ఒకే చోట ఎందులోనైనా ఒక దాంట్లో పోస్తూ ఉంటాం కదా బాస్కెట్లో. అలా పోయటం వల్ల ఇలా ఆనియన్స్ కుళ్ళిపోతూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎగ్స్ అట్ట తీసుకుని దానిలో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా మనకి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. వేస్ట్ అని పడేసే బదులు ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో ఆనియన్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో పని అంతా అయితే చేస్తూ ఉంటాం కానీ ఇలా బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. బాత్రూమ్ అప్పటికప్పుడు ఈజీగా రుద్దే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా దానిలో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఉంటాయి కదండి. మన ఇంట్లో యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. అలానే మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి. స్మెల్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి బాల్ కూడా తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ ఒక హాఫ్ తీసుకొని ఆ రసం కూడా అందులో పిండుకోవాలండి. చూసారు ఇప్పుడు బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత నురగలాగా వస్తుంది. ఈ పొంగుకే లోపల ఇలా ఈ లిక్విడ్ బాత్రూమ్ లోపల పోయడం వల్ల చక్కగా మనకి ఆ మురుకు డస్ట్ అనేది మొత్తం కూడా తొలగిపోతుందండి. ఇంకా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో అదొక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి. అది కూడా ఒక బాల్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అది కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లెమన్ ఒక హాఫ్ తీసుకుని రసం పిండేసుకున్న తర్వాత దీనిలో కరమూత డెటాల్ కూడా వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. చక్కగా 1 అవర్కి ఈ లిక్విడ్ అంతా చక్కగా మనకి తయారవుతుంది. తర్వాత ఈ విధంగా తీసుకెళ్ళి ఈ లిక్విడ్ని బాత్రూమ్ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. సో మీ దగ్గర ఇలాగ విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోవచ్చండి. లేదంటే మీ దగ్గర సోప్ ఉన్నా కూడా బట్టల సోప్ ఉంటుంది కదండి. బట్టల సోప్ కానీ లేదంటే సర్ఫ్ కానీ ఏదైనా ఒక 1 స్పూన్ వరకు వేసేసుకొని ఈ విధంగా డెటాల్ కూడా వేసేసుకొని హాట్ వాటర్ పోసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ లిక్విడ్ని చక్కగా ఇలా బాత్రూంలో వేసేసి కడిగామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా మనం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని బాత్రూంలో ఈ విధంగా వేసేసుకొని బ్రష్ పెట్టి ఇలా అనుకుంటే చాలండి. లోపల ఎంత గారపట్టిన మొండి మరకలైనా ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మొండి మరకలు
మరకలైనా అన్నీ కూడా చక్కగా మనకి రిమూవ్ అయిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇవన్నీ వేసేసి ఒక 1 అవర్ పాటు మనం పక్కన పెట్టేసాం కాబట్టి ఈ లిక్విడ్ అంతా చక్కగా మనకి ఇలా డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుందండి. అప్పటికప్పుడు ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఎటువంటి కెమికల్ లేని లిక్విడ్స్ కాబట్టి మన ఇంట్లోనే న్యాచురల్గా ఇంట్లో ఈ విధంగా అప్పటికప్పుడు తయారు చేసుకొని ఈ విధంగా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతుందండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఈ విధంగా కంఫర్ట్ వేసేసి హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసేసామనుకోండి, బాత్రూమ్ అంతా చక్కగా మెరిసిపోతుంది. అలానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా దేనిలో నాప్కిన్ బాల్ కూడా వేసాం కాబట్టి అది కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే కంఫర్ట్ కూడా వేసాం కాబట్టి బాత్రూమ్ చక్కగా మనకి ఇలాగ మెరిసిపోతుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మురుగు కూడా చక్కగా తొలగిపోతుంది. ఇలా మనం కొంచెం ఎక్కువ మొత్తంలో లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఈ విధంగా స్ప్రే చేసుకొని బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఈ విధంగా తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా వేస్తున్నాయి కదండి. ఎండలు ఎక్కువగా వేయటం వల్ల మనకి ఎగ్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎగ్స్ పాడవకుండా మనం బయట పెట్టిన ఎగ్స్ పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఎగ్కి కొంచెం మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఇలా ఎగ్స్ అయితే పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇలా ఎన్ని రోజులైనా మనకి ఇబ్బంది అయితే ఉండదండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సోప్స్ మనం యూజ్ చేసిన తర్వాత సోప్ బాక్స్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ ఇవి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా సోప్ బాక్స్ తీసుకొని దానిలో ఇలా నాప్కిన్ పెట్టేసి ఒక చాట్ పెట్టుకున్నాం అనుకోండి, తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు హడావుల్లో స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఒక చాట్ ఉంటాయి కాబట్టి కనిపిస్తాయి. ఇలాగ అందులో నాప్కిన్ తీసిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకి ఇలా వాటర్ అయితే పోసి పంపిస్తూ ఉంటాము బాటిల్స్లో. ఇలాగా పంపించినప్పుడు ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా దానిలో బ్యాడ్ స్మెల్ ఉంటూ ఉంటుంది, లోపల డస్ట్ ఉంటూ ఉంటుంది. అదంతా క్లీన్ అయిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా బాటిల్లో కొద్దిగా ఒక గుప్పుడు రైస్ వేసేసుకొని, అలానే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు కూడా కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసేసుకొని, కొద్దిగా నిమ్మరసం, అలానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుందండి. లోపల ఉన్నటువంటి మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా మొత్తం కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చపాతీలు చేయడానికే కాదండి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చపాతీ కర్ర మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా మనకు ఒక్కోసారి అరికాళ్ళు మంటలు కానీ తిమ్ముర్లు కానీ, మనకి అరచేతులు కూడా ఒక్కోసారి మంటలు తిమ్ముర్లు, అలానే చేతులు వేళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ విధంగా చపాతీ కర్ర పెట్టి ఇలా మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి, ఏళ్ళు నొప్పులు తగ్గిపోతాయి, అలానే తిమ్ముర్లు తగ్గుతాయి, మంటలు తగ్గుతాయి. సో మనకు అప్పటికప్పుడు రిలీఫ్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం చపాతీ కర్ర పెట్టి ఇలా అనుకుంటూ ఉంటే మసాజ్ చేసినట్లుగా చేస్తే చక్కగా రిలీఫ్గా ఉంటుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక విషయం గురించి మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి, ఆ విషయం గురించి. సో మొన్న చెప్పిన విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా కమెంట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా మనకి అవసరం గొప్పదా లేదంటే ఆలోచన గొప్పదా అన్నప్పుడు రెండు కూడా గొప్పవే అని చక్కగా కమెంట్ చేశారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.
ఇంకా ఈరోజు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి. ఒక ఒక ఆవిడ మాకు తెలిసిన వాళ్ళలోనే ఒక ఆవిడ అనమాట. ఆవిడ చక్కగా తిరుగుతానే ఉందండి. సో సడన్గా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చేసరికి ఈరోజు చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం అనమాట. తెలిసిన ఆవిడే కదండి, మనకు కొంచెం ఆవిడ పేరు తలవంగానే కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఈ విషయం గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మన లైఫ్ చాలా చిన్నదండి. ఉన్నన్ని రోజులు పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచి మనం కూడా కొంచెం హ్యాపీగా ఉంటే మన లైఫ్ కూడా చక్కగా ఉంటుందండి. ఉన్నన్ని రోజులు కూడా మనం సంతోషంగా మన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి అందరితో కూడా హ్యాపీగా ఉండటమే మనకు కావాల్సింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఉన్న రోజులు ఎదుటివారిని బాధ పెట్టకుండా అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అన్నీ తట్టుకొని నిలబడే ధైర్యం కూడా ఉండాలండి. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏదైనా పట్టుకొని నిలబడుతూ ఉంటాం, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదన్నా మన లైఫ్లో ఏదైనా సమస్యలు వచ్చినా అలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఏదైనా మనం దడవకుండా భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలండి. నా ఒపీనియన్ అయితే ఇది. సో ఈ విషయం గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను చెప్పానండి. సో నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం కరివేపాకు పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. కరివేపాకు స్టోర్ చేసుకునేటప్పుడు ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని కరివేపాకు పైన కొద్దిగా రైస్ వేసేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు ఎక్కువగా వర్షాకాలం కదండి, ఇలా అగ్గి పొల్లులో ఒకసారి మనం గీసినప్పుడు నిమ్ముకొని తేమగా ఉండి ఎలగవు కదండి, అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కొద్దిగా రైస్ ఇలా అగ్గిపెట్టెలో వేసేసామనుకోండి, చక్కగా మనకి నిమ్ముకోకుండా తేమ లేకుండా ఇలా మనం గీయగానే చక్కగా వెలుగుతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఈ విధంగా చాకులు మనం ఈ విధంగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చాకులు సరిగా మనకి కట్ అవ్వవు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, షార్ప్నెస్ తగ్గిపోయి. అలాంటి టైంలో ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో నెయిల్ కట్టర్స్ ఉంటాయి కదండి, నెయిల్ కట్టర్ లోపల ఇలా షార్ప్గా ఉన్నటువంటి బ్లేడ్ పైన ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది, మన పని ఈజీగా అయిపోతుందండి. ట్రై చేయండి. ఇలా మనం షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇంట్లోనే ఈజీగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఫేస్ పైన ఉన్నటువంటి పిగ్మెంటేషన్ మచ్చలు కానీ మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారికి కూడా ఈ ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ 100% వర్క్ అవుతుందండి, నాది గ్యారంటీ. ఎందుకంటే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎన్ని మెడిసిన్స్ ఎన్ని ఆయింట్మెంట్స్ వేసినా కూడా యూజ్ కాకపోవచ్చు, కానీ ఒక్కసారి ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పిగ్మెంటేషన్ మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో హాట్ వాటర్ కాగబెట్టుకొని ఆ హాట్ వాటర్లో నాప్కిన్ని అందులో డిప్ చేసేసి ఇలా హాట్ వాటర్లో ఆ కాటన్ క్లాత్ పెట్టాం కదండి, అదే నాప్కిన్ పెట్టాం కదండి, ఇలాగా చేతితో మీరు ఎక్కడైతే ఫేస్కి అప్లై చేస్తున్నారో ఫేస్ అంతా కూడా ఇలాగా ఆ క్లాత్ పెట్టి ముందుగా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత టమాటాని తీసుకోవాలండి. టమాటాని తీసుకుని దానిపైన ఈ విధంగా, ఇది సెకండ్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్లో హాట్ వాటర్లో ఇలాగ నాప్కిన్ పెట్టేసి ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సెకండ్ స్టెప్లో ఇలా టమాటా ఒక హాఫ్ తీసుకుని దానిపైన కొంచెం పంచదార వేసేసి ఈ విధంగా బాగా రఫ్ చేయాలండి. ఇప్పుడు మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నాను నేను ఆ విధంగా బాగా మన ఫేస్ పైన ఇలాగ మసాజ్ చేసినట్లు, గట్టిగా అవసరం లేదు, కొంచెం పైన ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేస్తూ ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మన స్కిన్కి పడుతుంది అనమాట. ఇలాగ టమాటా పంచదార ఇవి రెండు చాలండి. ఇవి రెండు బాగా ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేసి బాగా ఇలాగా రఫ్ చేస్తూ ఉండాలి. రఫ్ చేసిన తర్వాత ఇలాగా ఒక 10 నిమిషాల పాటు ఇలా అనుకుంటూ ఉంటే మన స్కిన్కి ఇలాగ టమాటో రసం అలానే ఇలా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయ్యి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా నెయ్యిలో
ఒక చిన్న బెల్లం ముక్కను వేసేసామనుకోండి టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. తమలపాకులు 2 తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న రోల్లో వేసేసుకొని దంచుకోవాలండి. దీనిలోనే 4-5 లవంగాలని అలానే తమలపాకును కూడా వేసాం కాబట్టి ఈ 2 బాగా ఒకసారి ఇలాగా మెత్తగా దంచుకోవాలండి. ఇవి 2 బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ పరారైపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. అప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ బల్లులకి, బొద్దింకలకి ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ముందుగా నేను తమలపాకుని అయితే వేసుకున్నాను కదా, లవంగాలను కూడా ఒక 4-5 వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు నిజంగా చెప్తున్నాను, తమలపాకు, లవంగాలు మంచి ఘాటు అయితే ఉంటాయండి. వీటి ఘాటు స్మెల్కి ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ పరారైపోతాయి. నల్ల ఈగలు, నల్ల చీమలు అలాంటివి కూడా చాలా చక్కగా పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. ఈ విధంగా లవంగాలు అలానే దీనిలో తమలపాకు కూడా వేసేసాం కదండి. ఇప్పుడు మెత్తగా దంచుకున్న తర్వాత హాట్ వాటర్లో ఈ విధంగా ఇవి 2 కూడా దానిలో వేసేసి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవటం వల్ల యూజ్ ఏంటంటే ఇలా హాట్ వాటర్లోకి తమలపాకు అలానే లవంగాలు రసం హాట్ వాటర్లోకి దిగుతుంది కాబట్టి మనకి చక్కగా మంచి ఘాటుగా తయారవుతుంది లిక్విడ్. ఇలా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ టైంలో మనం భోజనం చేస్తూ ఉంటాం కదండి. భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలవన్నీ కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, ఫ్లోర్ మీద, విండోస్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అసలు మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఎందుకు వస్తాయంటే మనం నైట్ టైంలో కిచెన్ సింక్లో ఇంగిలివి, ప్లేట్లు అవి పెడుతూ ఉంటాం కదండి. వాటి నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయండి. సో మనం వీలైనంత వరకు నైట్ టైంలో గిన్నెలు కడిగేసుకోవాలి. ఎందుకంటే వీటి నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు అట్రాక్ట్ అయ్యి వస్తాయి కాబట్టి ఇలా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇలా నైట్ టైంలో ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొద్దిగా స్ప్రే చేస్తే వీటి ఘాటు స్మెల్కి బల్లులు, బొద్దింకలు పరారైపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదండి. ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటున్నారు, అయినా కూడా ఫలితం లేకపోవట్లేదు. అందులో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలానే ట్రై చేసేవాళ్ళండి. మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళండి. సో ఇలా మా అమ్మమ్మ గారు చెప్పినటువంటి టిప్ అన్నమాట ఇది. చింతగింజలు ఉంటాయి కదండి, చింతపండులో వచ్చినటువంటి గింజల్ని ఒక 5-6 తీసుకొని ఇలాగ ఏదైనా ఒక బౌల్లో వేసేసి వేయించేసుకోవాలి. బాగా వేయించేసుకొని ఇది మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలాగ ఈ పొడిని హాట్ వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకొని హాట్ వాటర్లో కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్ని పరగడుపుని తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి చక్కగా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. ఎంత కడుపుబ్బరమైన, కడుపులో మంట అయినా, అలానే మనకి ఆకలి వేయకపోవటం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. ఎవరికైనా ఇలా సూదిలో దారి ఎక్కించాలంటే కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ప్లాస్టిక్ బూజుకర్రలు అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి కదండి. ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఒక చాకుని తీసుకోవాలండి. మనం యూజ్ చేయని చాకులు అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి. ఒక చాకుని తీసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ ఫోల్డింగ్ చేసేసి ప్లాస్టర్ పెట్టి ఇలా అతికించుకోవాలి. ఇలా కదలకుండా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చు. ఇలాగ మనం రెడీ చేసుకున్నటువంటి ఇలాగ ప్లాస్టిక్ థ్రెడ్ని ముందుగా నీటిలోనికి ఎక్కించి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు దారాన్ని ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. ముసలి వాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎక్కించేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి నీడిల్ని అయితే పోనిచ్చాను కదండి. ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఈ విధంగా మామూలు థ్రెడ్ని ఇలా నేను 2 పేటల దారం అయితే ఎక్కించేసాను కదండి. ఇప్పుడు 4 పేటల దారం అయితే వచ్చింది చూడండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలైనా
ఇలా మనం చేతి పని చేయాలన్నా కూడా లేదంటే ఉక్సులు వేయాలన్నా కాజాలు వేయాలన్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రైలింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇలాంటిది ఒకటి మనం రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు చాకుతో ఇలాగా నీడిల్లోనికి దారం ఎక్కించడం చూసారు కదండి. ఇప్పుడు ఫేస్ పౌడర్ డబ్బాతో ఈజీగా ఎక్కించుకోవటం చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సూదిలో దారం ఎక్కించాలంటే ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ లాగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలాగ ప్లాస్టిక్ బూజుకరకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. మధ్యకి ఫోల్డింగ్ చేసేసుకొని ఫేస్ పౌడర్ డబ్బా ఉంటుంది కదండి, ఖాళీ అయిపోయినటువంటి ఫేస్ పౌడర్ డబ్బాలు అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో. ఎక్కువగా ఫేస్కి మనం ఈ పౌడర్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాగ డబ్బాలు అయితే ఖాళీ అయిపోయిన డబ్బాలు మన ఇంట్లో ఉంటాయి కదండి. ఒక డబ్బాని తీసుకొని దానికి ఉన్నటువంటి మూత ఉంటుంది కదండి, ఆ మూత ఉంటే సరిపోతుందండి. మనకి సూదుల దారం చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ హోల్ అయితే ఉంటుంది కదండి, ఆ హోల్లోనికి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి వెనక వైపు ఈ విధంగా అంటే బ్యాక్ సైడు కొంచెం ప్లాస్టర్ వేసేసి ఇలా కదలకుండా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ప్లాస్టిక్ థ్రెడ్ అనేది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం చక్కగా సూదిలో దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఇలా ప్లాస్టర్ వేయటం వల్ల మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఈ ప్లాస్టిక్ థ్రెడ్ చక్కగా ఉంటుంది స్టిఫ్గా. ఇంకా మనం సూదిలో దారం ఎక్కించడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకున్నాం కదా. ముందుగా నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలాగ మామూలు థ్రెడ్ని ఈజీగా ఈ విధంగా అయితే ఎక్కించేసుకోవచ్చండి. చాలా ఈజీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఎక్కించేసుకోవచ్చండి. ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.